ఈ సంక్షేమ పథకాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది చెప్పినాం గర్వంగా, ఏమి చేయబోతుంది అని కూడా చెప్పినాం ఎలక్షన్ల ముందు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రేషన్ షాపులలో 10 రకాల సరుకులు ఎన్నో ఇచ్చినాం. మళ్ళీ ఇవాళ మొట్టమొదటి సంతకం రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఈ సంతకాలు పెట్టి ఈ పథకాలను మీ దగ్గరికి తీసుకువెళ్ళటానికి రాష్ట్ర వ్యాప్తంగా, అందులో మన నియోజకవర్గం 26 డివిజన్లలో ప్రతి డివిజన్లలో కూడా ఈ యొక్క ఫామ్స్ ని సమకూర్చడం జరిగింది. ఫామ్స్ దొరకలేవనో లేకపోతే ఇబ్బంది పడుతున్నారో అని కంగారు పడకండి దయచేసి. ఎందుకంటే 3 లక్షల ఫామ్స్ ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ కొందరు ఇంటికి 2నో 3నో 5నో ఇట్లా తీసుకుపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు అవుతుంటాయి. అయినా ఇంకా ఎన్ని ఎక్స్ట్రా పడినా అన్ని ప్రింట్ చేసి ఇచ్చడానికి మేము ముందు ఉన్నాం. ఎవరికైనా అత్యవసరం తొందర ఉన్నది అనుకుంటే జిరాక్స్ తీసుకోండి, లేదంటే ఓకే పడితే మీ ఇంటికి కూడా తీసుకొచ్చి ఆర్పీల కాడికి వెళ్ళి మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఇక్కడ 10 కౌంటర్లు 6వ తారీఖు వరకు ఉంటాయి. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఈ కౌంటర్కి వచ్చి ఫామ్ ఫిలప్ చేయరాకపోయినా వాళ్ళు ఫిలప్ చేసే మార్గం చెప్తారు, దాన్ని ఓకేగా ఫిలప్ చేసుకోండి. అంతేగాని మీద పడి ఒకరికొకరు నెట్టేసుకొని ఒక్కొక్కరు దొరుకుతాయో ఫామ్ దొరుకుతాయో 4, 5 తీసుకుపోవడం వల్లే షార్టేజ్ ఏర్పడుతుంది. ఇవాళ ఈ యొక్క సంక్షేమ పథకాన్ని మీరు గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగి గంటల కొద్ది తిరిగి ఆటోల కిరాయిలు ఈ కిరాయిలు పెట్టుకొని తిరిగినటువంటి సందర్భం మనం చూసినాం. ఇలా మీ ఇంటికాడికి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా అధికారులకు సహకరించవలసిన బాధ్యత మీ అందరిపై ఉన్నది. రేషన్ కార్డు లేకపోతే ఎవరట, ఇంకేదో లేకపోతే ఏది లేదు, అందరూ అప్లై చేసుకోండి. రేషన్ కార్డు లేకపోతే కూడా అప్లై చేసుకోవడానికి ఒక కౌంటర్ ఉంటుంది ఇక్కడ మీ దగ్గర. అలా అప్లై చేసుకుంటే కూడా దాన్ని విచారించి చేస్తారు. ఎందుకంటే గతంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు, గతంలో పెన్షన్లు ఇవ్వలేదు, కొత్త పెన్షన్లు అంటే పాతవి కాదు నేను అనేది, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. వీటన్నిటిని కూడా మళ్ళా పునఃప్రారంభించడానికే ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి మీరు అందరూ సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ. 5వ డివిజన్ కార్పొరేటర్ కోతుల శ్రీమరన్న గారు, నాయని రాజేందర్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి మహాలక్ష్మి పథకం కింద మేము ఫామ్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ కొంచెం ఫామ్స్ కు కొంచెం ఇబ్బంది అవుతుంది, తీసుకొని వెళ్తాం. వెళ్ళి ఇప్పుడు ఇస్తా అంటున్నారు, ఇస్తారట, తీసుకొని వెళ్తాం. 1/2 అవర్ పడుతుంది అని చెప్తే కూర్చున్నాం, తీసుకొని వెళ్తాం. కాంగ్రెస్ వచ్చిన కానీ ఇబ్బందులు ఏం లేవు, అన్ని ఆ శ్రీమనన్న నాయని చూసుకుంటారు. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చూసుకుంటారు. ఫోన్ చేయమని చెప్పిండు మాకు, ఏ ప్రాబ్లం ఉన్నా కార్పొరేటర్ శ్రీమానన్న ఫోన్ చేయమని చెప్పిండు మాకు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇంతవరకు కాంగ్రెస్ మాది 5వ డివిజన్లో ఇంతవరకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా పోతుల శ్రీమనన్న చాలా వరకు మాకు చూసుకుంటాను, చేస్తాడు. లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకు రేషన్ కార్డు కూడా ఇప్పిస్తానంటాడు. లేని వాళ్ళకు జాగాలు, చాలా పేదవాళ్ళకు సహాయం కూడా చేస్తాడు. ఆయనే చేస్తాడు, ఆయనే మాకు అండదండగా ఉన్నాడు మాకు. నా పేరు నీరజ్ అండి. సో నేను మా తల్లిదండ్రుల యొక్క రేషన్ కార్డు కోసం ఇక్కడ అప్లై చేయడానికి వచ్చాను. కాకపోతే ఇప్పటిదాకా ఇంకా ఫామ్స్ దొరకలేదు, కానీ ఇప్పుడే ఇంకా ఫామ్స్ తెప్పించారు, దానికోసం వెయిట్ చేస్తున్నాను. లైన్లో నిలబడి ఉన్నాను. సో ఫామ్ తొందరగా దొరుకుతుందని ఆశిస్తూ లైన్లో నిలబడ్డాను. ఫస్ట్ రేషన్ కార్డు లేని వాళ్ళకు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఈ ప్రభుత్వం మనకు వెసులుబాటు ఇచ్చింది. పోతే 500 సిలిండరు, 2500 మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చింది. ఇవన్నీ మహాలక్ష్మి స్కీమ్ మీద నడుస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టినాయి. ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పిందో అవే అమలు చేస్తున్నారు ఖచ్చితంగా. దీనికన్నా బిఫోర్ గవర్నమెంట్ అవే అది దళిత బంధు అని చెప్పారు. దళిత బంధు కోసం మేము అంబేద్కర్ కాడ చాలా ధర్నాలు చేసినాము. నేను ఒక దళిత బిడ్డను అయ్యిండు కూడా నాకు దళిత బంధు ఇవ్వలేదు. దానికోసం మేము మహిళలను చాలా కష్టపడి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించడం జరిగింది. ప్రజాపాలనకు సంబంధించి స్థానిక కార్పొరేటర్ శ్రీమన్ మనతో ఉన్నారు. ఇక్కడ కొత్తూరు కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న కార్యక్రమం గురించి కావచ్చు, ఈ వారం రోజుల్లో తీసుకునే దరఖాస్తులకు సంబంధించి కావచ్చు, వారిని అడిగే ప్రయత్నం చేస్తుంది. ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఇవాటికి 21 రోజు. ఫస్ట్ 2 రోజులకే 2 గ్యారెంటీలు పాస్ చేశారు.
ఈరోజు మిగతాయి కూడా ఇస్తున్నారు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట మీద నిలబెట్టుకునే పార్టీ, మాట అంటే మనది తిప్పని పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో అంటే ఈ పార్టీకి ఓటేస్తే వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తారని చెప్పి ప్రజలు కూడా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం జరిగింది. అధికారులు ఇవన్నీ సమన్వయం చేసినారు కదా, స్థానిక నాయకులుగా ప్రజాప్రతినిధిగా మీరు దీన్ని అంతా ఎట్లా కోఆర్డినేషన్ చేస్తారు? నేను ఇప్పుడు ఫామ్స్ అయిపోయినాయంటే నేను ఒక జిరాక్స్ కూడా తీసుకోమని చెప్పారు అధికారులు. కాబట్టి నేను ఒక 1000 ఫామ్స్ నేను తెప్పిస్తున్నా. మిగతా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట మీద నిలబడే పార్టీ. ఈరోజు 5వ డివిజన్లో ప్రజాపాలన ప్రోగ్రాము మన గౌరవనీయులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన గవర్నమెంట్ అధికారుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ జరుగుతుంది. 5వ డివిజన్ కొత్తూరు జెండా కమ్యూనిటీ హాల్లో ఇక్కడ ప్రజలందరూ చాలా సంతోషాలతో చెప్పిన 21 రోజులకే మేము ఏమైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిందో అవి 21 రోజుకే నెరవేరుస్తుంది. కాబట్టి ప్రజలు ఒక 10 సంవత్సరాల నుండి ఏమేమి రాకుండా చాలా ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు ఇప్పుడు చాలా సంతోషంగా తీర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. అధికారుల దగ్గరికి తిరిగి ఏవి చేయలేక ప్రజలందరూ అలసిపోయి ఉన్నారు. కాబట్టి అందరికీ మేము ఒకటే చెప్తున్నాం, 5వ డివిజన్లో ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా ప్రతి ఒక్కరికి అర్హులకి అందే విధంగా మన కార్పొరేటర్ గారు, మేము ఇక్కడ 5వ డివిజన్ అధ్యక్షురాలుగా మేము కూడా బాధ్యత తీసుకొని పేద ప్రజలకి, ఉద్యోగాలు లేని వాళ్ళకి చేయూత ఇస్తున్నాం చూడండి, మహిళలకు 18 సంవత్సరాల వాళ్ళకి అవి ఖచ్చితంగా గృహలక్ష్మి అవన్నీ అందేలాగా మేము చేస్తామని చెప్తున్నాం. ఇల్లే పెన్షన్ ఇల్లు రెండు కావాలి. మాకు ఇల్లు లేదు, మా ఆయన ఆటో తోలుతాడు. మాకు ఇల్లు కొరకి మేము కిరాయి కట్టలేక అవుతానమని మేము కిరాయికి ఇల్లు ఉన్నాం, కిరాయికి ఉన్నాం. అందుకే అని వచ్చింది. ఆటోనే నడతాడన్న, మాకు కూడా ఇట్లా వెళ్తలేదు, కిరాయి వెళ్తలేదు. మా ఆయన కూడా ఆటో నడతాడు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తూరు కమ్యూనిటీ హాల్లో మనం ఉన్నాం. ఇప్పటికే పెద్దమ్మగడ్డ కొత్తూరు కమ్యూనిటీ హాల్లో స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు వారికి భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా స్థానిక అంగన్వాడీ హెల్పర్లు కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వారికి హెల్ప్ చేస్తున్నారు. మనం చూడవచ్చు దానికి సంబంధించిన ఉమెన్స్కు వేరే, తర్వాత పురుషులకు సంబంధించి వేరే కూడా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడిదక్కడ కూడా ఎలాంటి అవతరాలు తలెత్తకుండా వాళ్ళ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అట్లాగే దానికి సంబంధించి పోలీసు బందోబస్తు మధ్యన అంగన్వాడీ హెల్పర్లు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వ్యక్తులు, తర్వాత మిగతా డిపార్ట్మెంట్ల వ్యక్తులు కూడా ఇక్కడ నిగ్రహణ చేస్తూ వారికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే మొట్టమొదటి రోజు కాబట్టి పెద్ద సంఖ్యలో ఊహించని కంటే ఎక్కువగా పబ్లిక్ రావడంతో మనకు చాలా తక్కువ మంది మాత్రమే, అంటే దరఖాస్తులు తక్కువ మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే మరొక 1000 కూడా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అయినప్పటికీ కూడా 6వ తేదీ వరకు సమయం ఉంది. ఎవరు గవర్ చెందాల్సిన అవసరం లేదని స్థానిక శాసనసభ్యులు చెప్పినప్పటికీ స్థానిక కార్పొరేటరు, మిగతా అధికారులు చెప్తున్నారు. అయినా పబ్లిక్ మొట్టమొదటి రోజే దీని సంఖ్యలో కూడా ఇది నింపి ఇవ్వాలి, తర్వాత ఏదన్నా అవకాశాలు పోతాయేమనే ఆందోళన ఉన్నారు. అయినప్పటికీ అధికారులు వారికి ఎప్పటికప్పుడు గైడ్లైన్ చేస్తూ భరోసా ఇస్తున్నారు.